రిజర్వేషన్ లో బీసీలకు ఇవ్వాలి. కానీ మెరిట్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఓకే ఉపేంద్ర గారు వాస్తవానికి 8th రోజున బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ వస్తుందా, అంటే న్యాయం జరుగుతుందా, కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, ఒక న్యాయవాదిగా చెప్పండి. కోర్టు దీన్ని 100% స్టే చేస్తుందండి. కోర్టు దీన్ని ముందుకు పోవడానికి అవకాశం లేదు. అంటే ఎలక్షన్స్ బ్రేక్ అన్నట్టేనా? 100% బ్రేక్ అవుతుంది. కాకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఏమవుతుందంటే గతంలో ఏదైతే జరిగిందో దాని ప్రకారం చేసుకోమని చెప్తారు. తర్వాత ఈయన ఏం చేస్తాడు, 42 అన్న కాబట్టి 22 ఏమో మనకి రాజ్యాంగం ప్రకారం అంటే 50% లోబడి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి 22% గతంలో మేము ఇచ్చినట్టు బీఆర్ఎస్ ఇచ్చినట్టు ఇస్తాడు. మిగతాది 20% పార్టీ పరంగా ఇస్తున్నారు. ఇది మొదటి ఇంటర్వ్యూలలో మేము ఇదే చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన ఇచ్చిన కాడ మిగతా పార్టీలో బీసీలకు ఇవ్వాలని లేదు కదా సార్. అక్కడ లేకపోతే ఎవరైనా జనరల్ స్థానాల కింద ఎవరైనా ఓసీలు వచ్చి నిలబడతారు, ఒక రెడ్డో రావో లేకపోతే చౌదరో లేకపోతే ఇంకెవరో వచ్చి అన్ని పార్టీలు బీసీలకు ఇస్తాయి అక్కడ. లేకపోతే ఎవరైనా ఇండిపెండెంట్ ఎవరైనా ఒక వ్యక్తి ఓసీ వ్యక్తి వచ్చి నిలబడతాడు, కాదని మా అనడికున్నదా? అంటే నేను ఏమంటున్నా, మసిపూసి మారేడికాయ చేయడానికి బీసీల జీవితాలు బీసీలని మోసం చేసి బీసీలకు పంగనానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఒకటి 50% దాటొద్దని, రెండో అంశము గవర్నర్ దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి. ఉపేంద్ర గారు ఇప్పుడు 50% దాటద్దు రిజర్వేషన్లని సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఉంది కదా. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ వస్తుందా? ఖచ్చితంగా మరి పార్లమెంట్లో ఇది చట్టం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలని అంటున్నారు కదా. అంటే బీసీలకు ఇంకా ఇంత కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది కదా, దీన్ని ఎట్లా చూస్తాం చెప్పండి. నేనేమంటున్నా, వాళ్ళు మొత్తం ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% సీలింగ్, ఆ సీలింగ్ 50% ఎవరు పెట్టారు? ఇందిరాస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 9 మంది జడ్జిలు కూర్చున్నటువంటి ధర్మాసనం చెప్పేది. అది ఎక్కడ ఉన్నది? భారత రాజ్యాంగంలో ఉన్నదా? లేదు. మరి ఎక్కడ ఇతర దేశాలలో ఎక్కడైనా ఉన్నదా? ఏ రాజ్యాంగం ప్రకారం మనం తెచ్చుకున్నాం వీడికి అంటే ఎక్కడ లేదు. అంటే కేవలం ఈ దేశంలో ఏంటి అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు మెజారిటీ ప్రజలు వాళ్ళకి సంబంధించి ఉన్నదే కాబట్టి 50%, 90% జనానికి 50%, 10% జనానికి 50%. అంటే తెలివి ఉన్న వాళ్ళకే అని చెప్పేసి, అరే తెలివి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నారా? మరి అట్లా భూములు పంచండి, బంగారాన్ని పంచండి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్ని అవకాశాన్ని పంచమంటే దాని గురించి వాళ్ళు మాట్లాడరు. కాబట్టి నేను ఏమంటున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలని తడిబట్టతోటి గొంతుకోయడానికి సిద్ధపడుతున్నది, మోసం చేయడానికి సిద్ధపడుతున్నది. ఇందులో ఏ మాత్రం శశబిషలు లేవు, అనుమానాలు లేవు. కాంగ్రెస్ చేసేది జూటా, కాంగ్రెస్ చేసేది మోసము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల కింద అక్కడ సిద్ధరామయ్య గారి పీరియడ్ లో కర్ణాటకలో చేసినారండి. కాంతరాజన్ గారి కమిషన్ పెట్టి డోర్ టు డోర్ సర్వే చేశారు. ఈనాటి వరకు కూడా అది రిపోర్టు బయట పెట్టలేదు. మన భారతీయ జనతా పార్టీ సిద్ధరామయ్య దిగిపోయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టింది. మళ్ళీ సిద్ధరామయ్య వచ్చిన తర్వాత దాన్ని బయటికి పెట్టిరా అంటే పెట్టలేదు. ఇప్పుడు దాంట్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఉపేంద్ర గారు వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అది జ్యుడిషియల్ వ్యవస్థ. దీంట్లో గవర్నమెంటు కోర్టును అప్పీల్ చేస్తున్న క్రమంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయా? పార్లమెంటులో చట్టం చేయాలంటాయా? ఈ అంశం ఇలాగే రావణ కాష్టంలో కొనసాగుతుందా? సో మరి చిరంజీవి లాంటి వాళ్ళు మరి మాజీ ఐఏఎస్ అధికారి 30 సంవత్సరాలు ఆయన ప్రజల కోసం మరి వివిధ హోదాల్లో పనిచేసారు. సో ఆయన కూడా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఆయన కూడా మరొక పార్టీని స్థాపించే ఆలోచన కావచ్చు, బీసీలకు న్యాయం జరగాలనే ఆలోచన కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు కరెక్టే. కానీ చట్టసభల్లో కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, తర్వాత మరి జరిగే అంశం ఇది. దీన్ని మనం ఏ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం? ఒకవైపు మరి సుమారు 20 నెలలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. సో గ్రామాల్లో అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నా దగ్గర డబ్బులు లేవంటుంది. సో ఖజానా ఖాళీ అయిపోయింది అంటుంది. సో అప్పులు తెస్తున్నారు కానీ మరి గ్రామాలకు నిధులు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వట్లేదు, పారిశుద్ధ్యం పడగేసింది అంటున్నారు. సో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది, బీసీల్లో ఆశలు చెలరేగుతున్నాయి. వీటన్నిటికీ న్యాయం జరిగే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఏది చెప్పినా కూడా అక్కడ ప్యానెల్లో కూర్చున్న మిత్రులందరూ కూడా మేము కూడా గత 25 సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కొరకు బీసీలకు అవకాశాలు రావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, మాకెంతో కావాలని ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. సరే ఓకే, నేను ఏమంటున్నా
అంటే వస్తే మంచిదే, రావాలనే కదా. వాళ్ళు ఈ మోసమే కదా, మేమంతా మా కడుపు మంట అంతే, మేము మోసం చేస్తున్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, జడ్జిమెంట్ పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే నిజంగానే పార్లమెంట్ లో చట్టం తీసుకురావచ్చు కదా. మొన్న రాహుల్ బాయ్ని పట్టుకొని బడే బాయ్ చోటే బాయ్ ఎందుకు అక్కడ దాన్ని చట్టం చేయలేదు, ఢిల్లీలో ఎందుకు మాట్లాడలేదు? ఇదే కిషన్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కూర్చొని ఆకాశ ఆర్మాలు సృష్టిస్తామని బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర పుస్తకం ఓపెనింగ్ లో మాట్లాడింది హైటెక్స్ లో. మరి మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డిని తీసుకుపోయి రాహుల్ బాయ్ బడే బాయ్ చోటే బాయ్ ఎందుకు కూర్చోలేదు? వీళ్ళిద్దరు కూర్చుంటే ఇవాళ అయిపోయేది కదా, చట్టం వచ్చేది కదా. చట్టం వస్తే నీకు 9th షెడ్యూల్లో పెట్టేవాళ్ళు కదా. 9th షెడ్యూల్లో పెడితే మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు? బీసీలని తమిళనాడులో జయలలిత గారు వచ్చి చేసుకోలేదు ఆ రోజు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవన్నీ గాలి మాటలు, ఇవన్నీ జూటా మాటలు. ఓకే ఉపేంద్ర గారు ఒక్క నిమిషం చేస్తున్నటువంటి మాటలు. ఓకే 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 మీరు అలాగే ఉండండి సార్. ఎట్లా చూస్తాం సార్, మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా రోజుల నుంచి అన్ని పార్టీలకు సంబంధించి బీసీలు కావచ్చు అందరు కూడా ఎలక్షన్ జరగాలి, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది, సర్పంచ్ వ్యవస్థ లేదు, సో ఒక వ్యవస్థ కుంటుపడిపోతుంది, అభివృద్ధి ఆగిపోయింది. దీంట్లో